సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇండియన్ పాలిటీలో నిన్న అమేరీ వెవెల్ ప్రణాళికల వరకు చూసాం కదా. అమేరీ వెవెల్ ప్రణాళికల వరకు ఈరోజు వచ్చేసి మనకి ఏంటి అంటే మనకి ఇండిపెండెన్స్ రావడానికి 1947లో మనకి ఇండియాకి స్వాతంత్రం రావడానికి సహకరించినటువంటి అంశాలు లేదంటే వాటికి మధ్యలో జరిగినటువంటి సన్నివేశాల గురించి చూస్తున్నాం కదా. నిన్న మనం అమేరీ వెవెల్ ప్రణాళిక చూసాము. ఈరోజు వచ్చేసి సిమ్లా సమావేశము. ఈ సిమ్లా సమావేశం ఎప్పుడు జరిగింది అంటే 1945 జూన్లో జరిగింది. అమేరీ వెవెల్ ప్రణాళికలో ముఖ్యాంశాలను చర్చించడానికి భారత రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశమే ఈ సిమ్లా సమావేశం అన్నమాట. అంటే అమేరీ వెవెల్ ప్రణాళికలో ఏమైతే అంశాలు ఉన్నాయో వాటిని గురించి చర్చించడానికి మన భారత రాజకీయ పార్టీ వాళ్ళనమాట వీళ్ళ ప్రతినిధులతో ఏర్పాటు చేశారు ఈ సిమ్లా సమావేశము. అయితే ఈ సిమ్లా సమావేశానికి ముస్లిం లీగ్ పార్టీ తరపున హాజరైన వ్యక్తి ఎవరు అంటే లియాఖత్ అలీ ఖాన్ అనమాట. ఐఎన్సీ తరపున హాజరైన వ్యక్తి ఎవరు అంటే భూలాభాయ్ దేశాయ్ సమావేశమయ్యారు. ముస్లిం లీగ్ వ్యతిరేకత వలన ఈ సమావేశం అనేది విఫలమైంది. అంటే సిమ్లా సమావేశం అనేది ఎవరి వ్యతిరేకత వల్ల అంటే ముస్లిం లీగ్ వ్యతిరేకత వల్ల విఫలమైంది. ఈ సిమ్లా సమావేశానికి ముస్లిం లీగ్ తరపుననేమో లియాఖత్ అలీ ఖాన్, ఐఎన్సీ తరపున ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపుననేమో భూలాభాయ్ దేశాయ్ అటెండ్ అయ్యారనమాట. అది సిమ్లా సమావేశం. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి 1945 నవంబర్ 5 నుంచి నవంబర్ 11 వరకు ఎర్రకోట విచారణ లేదంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ఏ విచారణ అని కూడా అంటారు దీన్ని. ఎర్రకోట విచారణ అన్న ఐఎన్ఏ విచారణ అన్న ఒకటే. అది ఎప్పుడు అంటే 1945 నవంబర్ 5 నుంచి నవంబర్ 11 వరకు. అయితే ఐఎన్ఏ అంటే ఏంటి? ఇండియన్ నేషనల్ ఆర్మీ అన్నాం కదా. ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించింది ఎవరు అంటే మోహన్ సింగ్, నిరంజన్ దయాల్, రాజ్ బిహారీ ఘోష్ అనమాట. కానీ ఈ ముగ్గురులో ఈ మోహన్ సింగ్ అనే వ్యక్తి కీలకమైనటువంటి వ్యక్తి అనమాట. వీళ్ళ ముగ్గురు కలిసి మోహన్ సింగ్, నిరంజన్ దయాల్, రాజ్ బిహారీ ఘోష్ కలిసి ఈ ఐఎన్ఏని స్థాపించారు, ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించారనమాట. ఐఎన్ఏ ప్రధాన స్థావరాలు ఎక్కడ అంటే సింగపూర్, రంగూన్ అనమాట. సుభాష్ చంద్రబోస్ రచించినటువంటి గ్రంథం ఏంటి అంటే ఇండియన్ స్ట్రగుల్. సుభాష్ చంద్రబోస్ యొక్క రాజకీయ గురువు ఎవరు అంటే మహాదేవ్ దేశాయ్ అనమాట. అయితే సుభాష్ చంద్రబోస్ ఐఎన్సీకి అధ్యక్షుడైన సందర్భాలు 2 times. 1938 ఇక్కడ ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనమాట. సో సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షుడైన సందర్భాలు 2 times. 1938లోనేమో హరిపురా కేంద్రంగా, 1939లోనేమో త్రిపురి అనమాట. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సుభాష్ చంద్రబోస్ స్థాపించిన పార్టీ ఏంటి అంటే ఫార్వర్డ్ బ్లాక్. సో అండమాన్ నికోబార్ దీవులను సుభాష్ చంద్రబోస్ పెట్టిన పేర్లు ఏంటంటే షహీద్ స్వరాజ్. ఇదంటే జీకే లాగా అనమాట. సో విదేశీ సబ్మెరైన్లో ప్రయాణించినటువంటి వ్యక్తి ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్ అనమాట. అంటే మొట్టమొదటిగా విదేశీ సబ్మెరైన్లో ప్రయాణించినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అనమాట. జర్మనీ, జపాన్ 2 దేశాల జలాంతర్గామిలో ఇతను ప్రయాణించడం అనేది జరిగింది. సుభాష్ చంద్రబోస్ యొక్క నినాదాలు జై హింద్, ఢిల్లీ చలో అనమాట. చలో ఢిల్లీ వచ్చేసి గాంధీ, ఢిల్లీ చలో వచ్చేసి సుభాష్ చంద్రబోస్ అనమాట. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. అట్లాగే ఆజాద్ హింద్ ఫౌజ్ మహిళా దళం పేరు ఝాన్సీ దళం. ఝాన్సీ దళ నాయకురాలు ఎవరు అంటే లక్ష్మీ సెనగల్. ఈ లక్ష్మీ సెనగల్ యొక్క ప్రముఖ రచయిత ఏంటి అంటే రెవల్యూషనరీ లైఫ్ అన్నమాట. అయితే 2002 రాష్ట్రపతి ఎన్నికల్లో అబ్దుల్ కలాంపై పోటీ చేసినటువంటి ప్రధాన ప్రత్యర్థి ఈ లక్ష్మీ సెహగల్ అనమాట. సో ఆజాద్ హింద్ ఫౌజ్ సెక్రటరీ కార్యదర్శి ఎవరు అంటే అబీద్ హుస్సేన్. ఇవన్నీ కూడా మీకు ఏంటంటే కరెంట్ జీకే లాగా అనమాట. నెక్స్ట్ ఐఎన్ఏ మనం చెప్పాం కదా, ఇండియన్ నేషనల్ ఆర్మీ ఖైదీల తరపున ఎర్రకోటలో వాదించినటువంటి ప్రధాన లాయర్ ఎవరు అంటే భూలాభాయ్ దేశాయ్. ఈ భూలాభాయ్ దేశాయ్ మనం ఇందాక ఎక్కడ చదివాము? సిమ్లా సమావేశంలో ఐఎన్సీ తరపున అటెండ్ అయిన వ్యక్తి భూలాభాయ్ దేశాయ్ అనమాట. సో ఇతనే ఐఎన్ఏ ఖైదుల తరపున ఎర్రకోటలో వాదించినటువంటి ప్రధాన లాయరు. ఈ భూలాభాయ్ దేశాయ్కి సహకరించింది ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, వల్లభాయ్ పటేల్. వీళ్ళ ముగ్గురు కూడా సహకరించడం జరిగింది. ఎర్రకోటలో ఐఎన్ఏ విచారణ ఖైదీలుగా పేర్కొనబడింది ఎవరు అంటే షాన్వాజ్ ఖాన్, దిల్లాన్, ప్రేమ్ కుమార్ సెహగల్ అనమాట. ఇతని భార్యనే లక్ష్మీ సెహగల్ అనమాట. సో ఈ విచారణ ఖైదీలుగా వీళ్ళ ముగ్గురు షాన్వాజ్ ఖాన్, దిల్లాన్ అండ్ ప్రేమ్ కుమార్ సెహగల్ అనమాట. అలాగే మనకేంటి అంటే నవంబర్ 11న విచారణ ముగిసి పైన వాళ్ళందరూ కూడా విడుదలయ్యారు. నవంబర్ 12న ఐఎన్ఏ దినోత్సవంగా జరుపుకుంటారనమాట. ఇండియన్ నేషనల్ ఆర్మీ డేగా జరుపుకుంటారు నవంబర్ 12న. ఇది వచ్చేసి బిట్ అనమాట. ఈ క్రింది వాటిలో ముందుగా జరిగిన సంఘటన రాయల్ నేవీ తిరుగుబాట, క్యాబినెట్ మిషన్ ప్లానా, డైరెక్ట్ యాక్షన్ డేనా, సో ఇంటీరియం ప్రభుత్వం అంటే తాత్కాలిక ప్రభుత్వమా, ఇవి మన డేట్స్ని బట్టి మనం అసెండింగ్ డిసెండింగ్ అనేది చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు, ఆర్ఐఎన్ తిరుగుబాటు
అని కూడా అంటాడు. రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు ఎప్పుడు అంటే 1946 ఫిబ్రవరి 18 అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకు చూసారా అసెండింగ్ డిసెండింగ్ అడిగారు కాబట్టి మనం డేట్స్ ఇయర్స్తో సహా గుర్తుపెట్టుకోవాలి. సో బ్రిటిష్ వాళ్ళ నియంత్రణలో ఉన్నటువంటి రాయల్ ఇండియన్ నేవీకి చెందిన తల్వార్ అనే ఒక యుద్ధ నౌకపై త్రివర్ణ పతాకాన్ని చుట్టి క్విట్ ఇండియా అని రాసిన వాళ్ళు ఎవరు అంటే బీసీ దత్ మరియు రషీద్ అనమాట. అంటే బ్రిటిష్ వాళ్ళ నియంత్రణలో ఉన్నటువంటి నౌకకి తల్వార్పై యుద్ధ నౌకపై వీళ్ళు ఏం చేశారు అంటే త్రివర్ణ పతాకాన్ని చుట్టారనమాట. కానీ ఆ రాయల్ ఇండియన్ నేవీకి చెందినటువంటి తల్వార్ నౌక అనేది బ్రిటిష్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది. కానీ దానికి త్రివర్ణ పతాకాన్ని చుట్టి క్విట్ ఇండియా అని చెప్పేసి రాశారనమాట బీసీ దత్ అండ్ రషీద్ అనేవాళ్ళు. ఈ సంఘటన కారణంగా భారత నావికుల జీతభత్యాలు బ్రిటిష్ వాళ్ళు నిలిపివేశారనమాట. అంటే ఇట్లా చేసినందుకు గాను ఇండియన్ నేవీ వల్ల శాలరీస్ నావికుల యొక్క శాలరీస్ అనేది బ్రిటిష్ వాళ్ళు నిలిపివేయడం జరిగింది. సో తమ జీతభత్యాలు తిరిగి పునరుద్ధరించమని కోరుతున్న సందర్భంలో తలెత్తిన తిరుగుబాటే ఇది మనకి రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు అనమాట. అట్లాగే నెక్స్ట్ ఏంటి అంటే మనకి క్యాబినెట్ మిషన్ భారత్కి రాక ఎప్పుడు మరి క్యాబినెట్ మిషన్ ఇండియాకి ఎప్పుడు వచ్చింది అంటే 1946 మార్చ్ 24న వచ్చిందనమాట క్యాబినెట్ మిషన్. సో దీనికి గల మరొక పేరేంటి అంటే మంత్రిత్వ రాయబారం అని కూడా అంటారు. సో ఈ క్యాబినెట్ మిషన్లో ముగ్గురు క్యాబినెట్ సభ్యులు ఎవరు అంటే ఏవి అలెగ్జాండర్ క్రిప్స్, లార్డ్ పెథిక్ క్లారెన్స్ అనమాట. సో దీనికి నాయకత్వం వహించింది ఎవరు, క్యాబినెట్ మిషన్ ప్లాన్కి ఎవరు నాయకత్వం వహించారు అంటే లార్డ్ పెథిక్ క్లారెన్స్ అనమాట. సభ్యులు ఏవి అలెగ్జాండర్ అండ్ క్రిప్స్ అనమాట వీళ్ళు. సో ఇంగ్లాండ్లోని లేబర్ పార్టీ ప్రధానమంత్రి అట్లీ క్యాబినెట్ మిషన్ని భారత్కి పంపించను. అయితే ఈ క్యాబినెట్ మిషన్ అనేది ఇండియాకి వచ్చిందన్నాం కదా. సో మరి భారత్కి క్యాబినెట్ మిషన్ ఎవరు పంపించారు అంటే ఇంగ్లాండ్లో ఉన్నటువంటి లేబర్ పార్టీ ప్రధాని అయిన అట్లీ ఈ క్యాబినెట్ మిషన్ని భారత్కి పంపించారనమాట. మరి క్యాబినెట్ మిషన్ నివేదికల ముఖ్యాంశాలు ఏంటి అంటే పరోక్ష పద్ధతిలో రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నుకోవాలి, తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి అంటే ఇంటీరియం గవర్నమెంట్ని ఏర్పాటు చేసుకోవాలి, పాకిస్తాన్ ఏర్పాటు అనేది సాధ్యం కాదు అని చెప్పేసి క్యాబినెట్ మిషన్ అనేది డిక్లేర్ చేసిందనమాట. సో ఈ క్యాబినెట్ మిషన్లో ముఖ్యమైన అంశాలు ఈ 3 అంశాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ క్యాబినెట్ మిషన్ ప్రకారం ఏంటి అంటే పరోక్ష పద్ధతిలో రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నుకోవాలంటే ప్రత్యక్ష ఎన్నికలు అనేవి ఉండదు, పరోక్షంగానే రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నుకోవాలి. అట్లాగే ఇంటీరియం గవర్నమెంట్ని వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి ఇండియన్స్, పాకిస్తాన్ ఏర్పాటు అనేది సాధ్యం కాదు. సో దాని తర్వాత సిచ్యువేషన్ ఏంటి అంటే మనకి ప్రత్యక్ష హింసా చర్య దినం అనమాట. దీన్ని మనం డైరెక్ట్ యాక్షన్ డే అంటాము. ఈ డైరెక్ట్ యాక్షన్ డే వచ్చేసి 1946 ఆగస్టు 16న మనకి డైరెక్ట్ యాక్షన్ డే అనమాట. సో దీనికి పిలుపునిచ్చిన వ్యక్తి ఎవరు అంటే మహమ్మద్ అలీ జిన్నా అనమాట. సో ఇంకేం చెప్పారు, పాకిస్తాన్ ఏర్పాటు సాధ్యం కాదు అన్నారు కాబట్టి ఈ ప్రత్యక్ష హింసా చర్య దినం డైరెక్ట్ యాక్షన్ డేని మహమ్మద్ అలీ జిన్నా చేశారు. తర్వాత ఏం చెప్పారు, తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు కదా, కాబట్టి తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు అంటే ఇంటీరియం గవర్నమెంట్ ఎప్పుడు ఏర్పాటైంది అంటే 1946 సెప్టెంబర్ 2న ఇంటీరియం గవర్నమెంట్ అనేది ఏర్పడింది. సో ఇంటీరియం ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా ఎవరు అంటే జోగిందర్ నాథ్ మండల్ పనిచేశారనమాట. అంటే తాత్కాలిక ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు అని అడుగుతారు, జోగిందర్ నాథ్ మండల్. సో తాత్కాలిక ప్రభుత్వంలో ప్రధానిగా ఎవరు పనిచేశారు అంటే నన్ ఆఫ్ దీస్ అనమాట. సో ప్రధానిగా వెవెల్ అనమాట, అంటే గవర్నర్ జనరల్ వెవెల్ ఉండేవాళ్ళు. మన ఇండియన్స్ ఎవరికి కూడా అవకాశం లేదనమాట. కాబట్టి తాత్కాలిక ప్రభుత్వంలో ప్రధానిగా పనిచేసింది వెవెల్. తాత్కాలిక ప్రభుత్వంలో జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, ఓకేనా, వీళ్ళందరూ దేనికి పనిచేశారు అంటే జవహర్లాల్ నెహ్రూ ఏమో విదేశీ వ్యవహారాలు శాస్త్రీయ పరిశోధన శాఖ మంత్రిగా పనిచేశారు మరియు ఉపాధ్యక్షులుగా కూడా పనిచేశారు జవహర్లాల్ నెహ్రూ. వెవెల్ ఏమో ప్రధాని అనమాట. ప్రధాని అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ యొక్క అధ్యక్షుడే ప్రధాని కాబట్టి సో దానికి ఏం లేదు. జవహర్లాల్ నెహ్రూ ఏమో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. అట్లాగే వల్లభాయ్ పటేల్ ఉన్నాడు కదా, ఈ వల్లభాయ్ పటేల్ వచ్చేసి ఉప ప్రధాని అనమాట. ఇతను హోంశాఖ సమాచార శాఖకు మంత్రిగా పనిచేశాడు వల్లభాయ్ పటేల్ అనమాట. ఇంకా ఏంటి, రాజగోపాలాచారి, వీళ్ళందరూ కూడా తాత్కాలిక ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు. రాజగోపాలాచారి వచ్చేసి విద్యాశాఖ మంత్రి, రాజేంద్ర ప్రసాద్ వచ్చేసి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్, బాబు జగ్జీవన్ రామ్ వచ్చేసి కార్మిక శాఖ మంత్రి, జాన్ మతాయి వచ్చేసి పరిశ్రమల శాఖ మంత్రి, ఐఐ చంద్రు గారు వచ్చేసి వాణిజ్య శాఖ మంత్రి, జోగింద్రనాథ్ మండల్ వచ్చేసి న్యాయశాఖ మంత్రి, అబ్దుల్ రబ్ నిస్తార్ వచ్చేసి పోస్టల్ శాఖ వైమానిక శాఖ మంత్రి, అరుణ అసఫ్ అలీ ఉన్నారు కదా, అరుణ అసఫ్ అలీ వచ్చేసి రైల్వే శాఖ మంత్రి, రవాణా శాఖ మంత్రిగా కూడా, సిహెచ్ బాబా వచ్చేసి గనుల శాఖ విద్యుత్ శాఖ మంత్రి,
తర్వాత గజ్నాఫర్ అలీ అహ్మద్ అలీ ఖాన్ వచ్చేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు అంటే గజ్నాఫర్ అలీ అహ్మద్ అలీ ఖాన్. లియాఖత్ అలీ ఖాన్ వచ్చేసి ఆర్థిక శాఖ అనమాట. సో ఈ మంత్రుల పేర్లు, నెక్స్ట్ వీళ్ళు మినిస్ట్రీలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళందరూ కూడా తాత్కాలిక ప్రభుత్వంలో మినిస్టర్లుగా పనిచేసిన వాళ్ళు అనమాట. సో బల్దేవ్ సింగ్ వచ్చేసి ఆ టైంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన టైంలో బల్దేవ్ సింగ్ వచ్చేసి డిఫెన్స్ రక్షణ శాఖ మంత్రిగా, ఐఐ చంద్రగర్ మనం చూసాం కదా కామర్స్ వాణిజ్యం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి అట్లీ ప్రకటన. సో ఈ అట్లీ ప్రకటన వచ్చేసి ఏంటి అంటే 1947 ఫిబ్రవరి 20న అట్లీ ప్రకటన అనేది జరిగింది. 1947 ఫిబ్రవరి 20. 1948 జూన్ నాటికి బ్రిటిష్ వారు భారతదేశం నుండి వెళ్ళిపోతారు అని చెప్పేసి అన్నారు. కానీ అనుకోకుండా మధ్యలోనే వెళ్ళిపోయారనమాట. అంటే అట్లీ ప్రకటన ఏంటి అంటే 1947 ఫిబ్రవరి 20న ఏం ప్రకటించారు అంటే 1948 జూన్ నాటికే బ్రిటిష్ వాళ్ళు భారతదేశం నుంచి వెళ్ళిపోతారని చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోవడం జరిగింది. అంటే 1947లోనే వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. సో మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మౌంట్ బాటన్ ప్రణాళిక గురించి చూద్దాము. ఓకేనా? సో ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.